సార్ ఇందాక పేషెంట్ని జస్ట్ చూడగానే వాళ్ళకి షుగర్ ఉందనేది ఎలా సార్ గుర్తించారు? మ్యాజిక్. మెడిసిన్లో మాకు ఫస్ట్ నేర్పించేది ఏంటంటే పేషెంట్ వచ్చిన వెంటనే నడక బట్టి కొన్ని డిసీజెస్ ఉంటాయి, స్కిన్ అపియరెన్స్ బట్టి కొన్ని డిసీజెస్ కనిపెట్టచ్చు. అట్లనే ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, కొన్ని డిసీజెస్ మనకి ఆ షుగర్ ఉన్న వాళ్ళలోనే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉన్న వాళ్ళు ఆబ్వియస్గా కొంచెం ఒబీస్గా ఉండొచ్చు. ఒబిసిటీ ఉన్న వాళ్ళందరికీ కాదు కానీ ఒక ప్యాటర్న్ చెప్తున్నాను నేను. కొంచెం ఒబీస్గా ఉండొచ్చు. ఫేస్ ఏంటంటే కొంచెం డార్క్ డిస్కలరేషన్ వస్తుంది. షుగర్ వాళ్ళకి చాలా మంది చూస్తే కొంచెం ఎస్పెషలీ కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి అకాంతోసిస్ నిగ్రికన్స్ అంటాం. ఈ ఫేస్ అంతా కొంచెం ఇక్కడ బ్లాకిష్గా కావడం అదొకటి. సెకండ్ ఏంటంటే ఎస్పెషల్లీ షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి బెల్లోపోస్టైటిస్ అంటాం. అంటే మగవాళ్ళకి యూరిన్ పోసుకున్న దగ్గర ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నమాట. చాలా మందికి యాక్చువల్లీ ఫస్ట్ ప్రెజెంటింగ్ ప్రాబ్లం అంటే వాళ్ళు దాంతోనే మా దగ్గరికి వస్తారు. వాళ్ళకి షుగర్ ఉందని తెలియదు వాళ్ళకి అనమాట. వాళ్ళు వస్తూనే ఆ ప్రాబ్లంతో వచ్చారంటే మాకు తెలిసిపోతుంది, అమ్మ వీడికి షుగర్ ఉందిగా బాబు, ఎప్పుడో చూపించుకోలేదు, తెలియకుండా వాళ్ళు ఇన్నాళ్ళు ఉంచుకున్నారు. షుగర్ బాగా ముదిగిపోవడంతో ఫస్ట్ సైన్ అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది యూరిన్ పోసుకున్న దగ్గర. సో అదొక వన్ సైన్. రెండోది ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు కొంతమందికి ఒళ్ళంతా దురదలు వచ్చేస్తాయి. ఆ పర్టికులర్ ప్యాటర్న్ అంటే మాకు చూస్తే తెలిసిపోతుంది, ఓహో ఈ పర్టికులర్ ప్యాటర్న్ దురదలు షుగర్ ఉన్న వాళ్ళకే వస్తాయి. ఇలాగ అంటే షుగర్ అనే కాదు, యాక్చువల్లీ స్కిన్ ఇస్ అ మిర్రర్ ఆఫ్ ఇంటర్నల్ డిసీజ్ అంటాం. అంటే మన స్కిన్ చూసి లోపల ఏవైతే లివర్ ప్రాబ్లం ఉందా, కిడ్నీ ప్రాబ్లం ఉందా, హార్ట్ ప్రాబ్లం ఉందా, ఇలా కొన్ని స్పెసిఫిక్ డిసీజ్ ఉంటాయి. ఆ డిసీజెస్ కి స్కిన్ లో సైన్స్ వచ్చేస్తాయి అనమాట. ఒక మంచి డర్మటాలజిస్ట్ కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే చూసి చెప్పి